శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామివారితో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఎన్నో దివ్యలీలను చవిచూచిన మరో భక్తుణ్ణి ఈరోజు పరిచయం చేసుకుందాము. బాబావారు చెప్పినట్టు అనేక కారణాలు, అనేక మిషల చేత నా భక్తులను నేనే పిలుచుకుంటాను అన్నట్టుగా ఈ భక్తుడిని కూడా స్వామివారు జ్వరం అనే కారణంతో తన దగ్గరికి పిలుచుకోవడం జరిగింది. కలువాయి సమీప గ్రామమైన కుల్లూరు రాజుపాళానికి చెందిన చమర్తి జయరామరాజుని ఈరోజు పరిచయం చేసుకుందాము. ఎన్నో విషయాలు, ఎన్నో లీలలతో మనం జయరామరాజుని గురించి తెలుసుకుంటూ స్వామితో ఆయన అనుబంధాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఆత్మీయులారా, స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. కార్తీక మాసంలో చేసుకుంటున్న సత్సంగం ఇది. విశేషం ఏంటంటే స్వామి భక్తులలో ప్రతివారు ఎవరికి వారు గొప్పవారే, ఎవరికి వారిది విశేషమైన విషయమే. ఈరోజు మనం చమర్తి జయరామరాజు అనే రాజుపాళెం వాస్తవ్యుడి గురించి మనం చెప్పుకుందాం. చాలామంది వెనక జన్మలలో స్వామితో కలిసి తపస్సు స్మరణ చేసినట్టుంది, కానీ ఆయన మాత్రమే ముందుకు సాగిపోయినట్టుంది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకసారి స్వామి అన్నారట, మేమిద్దరం 2 గొర్రెలు పెట్టుకొని సాగుతూ ఉంటే నా గొర్రె సాగిపోయింది, అతని గొర్రె ఆగిపోయింది అని. అంటే ఏ జన్మలోనో ఇద్దరూ సాధన చేయడానికి ప్రారంభిస్తే వారి సాధన సఫలమై సాగిపోయింది. ఆ జయరామరాజు మాత్రం మధ్యలో ఆగిపోయాడు. అంటే తనతో పాటు సాధన చేసిన ఒక జన్మలో ఆగిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి స్వామి చెప్పినట్టయింది. ఈ జన్మలో ఆయన మామూలుగానే ఉండేవారు, స్వామి పట్ల గౌరవం ఉండేది. స్వామివారు ఎప్పుడు రాజుపాళానికి వెళ్ళినా కూడా ఈ జయరామరాజు దగ్గర ఎక్కువగా, వీళ్ళింటి దగ్గర ఎక్కువగా ఉండేవారని తెలియవచ్చింది. స్వామివారు ఈయన్ని జయరామరాజు అనకుండా జయరామనాయుడు అని పిలిచేవారని కూడా ఎంతోమంది చెప్పారు. స్వామి వీరి కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయి జయరామరాజు వ్యవసాయానికి సేద్య పనులకు వెళ్తుంటే కపిల తోలడానికి వెళ్ళేవారు. వీళ్ళ పంటలు వేసేటప్పుడు కూడా స్వామివారు స్వయంగా వీళ్ళ పొలంలో పసుపు నాటడం జరిగింది. జయరామరాజు అంటే మా పెదనాయన. ఆయన ఎట్లుండేవాడయా? సన్నగా ఉంటాడు, సన్నగా ఎర్రగా ఉంటాడు. మీ కాడికి కూడా ఎరుపు. ఓహో, బాగుంటాడు మనిషి, అయితే సన్నగా ఉంటాడు. సొంతం మా పెదనాయన అయితే ఆయనకు ఒక సూరి. ఇంకొకటి స్వామి సేద్యానికి పోతాడు స్వామి, వీళ్ళు ఈ అంక స్వామి ఈయన ఇంత కూడా పోతాడు జయరామరాజుతో కూడా. పోయేది కపిల్ దోలేటప్పుడు మనిషి దొరకలేదనుకో, కపిల్కి చెల్లలేదు. అంటే కపిల్ అంటే చాలా మంది తెలియదు. అవునవును. బొక్కిన పుల్లీర్సులు, మోకు, ఎన్ని గాపుతాళ్ళు ఎన్ని ఉంటాయి. మనిషి దొరకనప్పుడు ఈయన పోయి ఆ జయరాలతో బుణకాయ వేస్తానంటే ఈయన పోయి చెల్ల వేసేవాడు. ఆ మోకు చెల్ల ఉంటుంది, అంతప్పుడు చెల్ల. అది స్వామి వేసేసి అప్పుడు నిమ్మ చెట్లు ఉన్నాయి. ఆ నిమ్మ చెట్లు ఇద్దరు కపిలు దొరుకుని పారగట్టుకుంటా వచ్చి ఏదో వాళ్ళు మాట్లాడుకుంటా పారగట్టుకుంటా వచ్చాడు. సేద్యానికి కూడా సహాయపడతానని వెంకటస్వామి జయరామరాజు వాళ్ళు ఉండే అభిమానం మీద అంత కూడా సేద్యం చేస్తున్నాడు. పోవడము, ఇతను పోయి కొంచెం దున్నడము, సద్యానం చేస్తే ఇద్దరు శరీరం అంతా తినడము, ఇట్లా చేస్తా ఉన్నాడు. ఆయన జయరామనాయుడు అంటాడు స్వామి, జయరామరాజు అంటాడు, జయరామనాయుడు అంటాడు ఆయన. ఈ జయరామరాజు తమ్ముడు కుమార్తె అయిన వెంకటమ్మ తన చిన్ననాటి ముచ్చట్లు స్వామివారు వాళ్ళ పెదనాన్న కలిసి పొలంలో వాళ్ళు తిరిగిన విషయాలన్నీ ఎన్నో వివరంగా చెప్పారు. జయరాం పెద్దయ్య మేము ఎవరు నిమ్మ చెట్టు వేసిండు మాకు స్వామి. అందరు తలాకు చెట్టు వేయించిండు. వేస్తే చెట్లకు నీళ్లు పోయేది మీ చిన్నపిల్లన్నప్పుడు. పోతే మేము సద్యానం దబ్బర్లకు ఎత్తుకొని పోతాం. అందరం ఎత్తుకొని పోతే సద్యానం అక్కడ చెట్టుకుని మామిడి చెట్టుకుని పెట్టేది. అప్పుడు మేము అందరం నీళ్లు పోస్తాం స్వామి, నిమ్మ చెట్లకు పోస్తాం. స్వామి ఏమంటే జయరాం పెద్దయ్యతో కూడా కపిలు తోలుతూ ఉంటాడు.
ఏం చేసేవాడు ఆయన బాణ ఆయన బొక్కిలైతే ఎన్ని కపిలు కొంతకొని తోలిండ్రు, ఎన్ని కపిలు తోలేదు కొంతప్పుడు, ఎనికి ఎద్దలు ఎనికి ఇడిచి మళ్ళా ఒక పారి ఏమంటే నీళ్లు బాగుండే తొలికే మా పెద్దయ్య ఎద్దులు తోలుకొని పోసి చిల్లేసేది, మోక పట్టుకొని పోయి వేసేది, తోలిచ్చేది. జయరామరాజు మొట్టమొదటిసారి 35 సంవత్సరాల వయసులో స్వామివారిని కలిశారని, ఆయనకి జ్వరం వచ్చి ఎంతకీ తగ్గకపోయేటప్పటికీ స్వామి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే స్వామివారు పచ్చి వేరుశెనక్కాయలు మజ్జిగ తెప్పించి జయరామరాజుకి ఇవ్వటం, అవి తిన్న తర్వాత ఆయనకి తగ్గటం జరిగింది. కానీ స్వామివారు ఇంకో చిన్న పని కూడా చేశారు. అక్కడ ఏటి దగ్గర కొద్దిగా నీళ్లుండే దగ్గర ఇసుకలో ఆయన్ని కొంత సమయం ఉంచి ఆ తర్వాత తిరిగి పంపించడం జరిగింది. జయరామరాజుకు మా పెదనాన్న గారికి బాగా లేకుండా వచ్చింది. ఓహో. అతను మేము కూడా అందరం ఇంకా లాభం లేదనుకున్న పరిస్థితి తారుమారయింది. తారుమారు అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, నా స్వామి కాడికి స్వామి ఎప్పుడు బద్వేలు తిప్పకాడు ఉండవు, స్వామి కాడికి తొలుకోమని చెప్పాడు. ఆ మనసు మీద తీసుకోవాలి, దానికి జ్వరము బేదులు ఎట్టంటే అటు ఇస్తాడు స్వామి. అయ్యో అయ్యో, లాభం లేదనుకో అందరం మనిషి కళ్ళు కూడా ఇదే అయిపోయినాయి. ఆమె ఆడికి తీసుకొని పోయినారు. ఆడికి తీసుకొని పోయిన స్వామి కాడికి పోతాను ముందు నీళ్ళలో ముంచుకోవాలన్నమాట పెన్నానదిలో. పెన్నానది దగ్గరే కదా తిప్పక, ఆ నీళ్ళు ఏందో ఇంత జ్వరం ఉంటే ఇట్లా పెన్నానదిలో ముంచుకోవాలమ్మని అందరూ మా వాళ్ళు అందరూ భయపడిపోతా ఉన్నారు. ఆయన ముంచుకొని వచ్చిన తర్వాత ఆయన తప్పదు కదా, ఆయన నమ్మకం ఉండే. ఆమె శనగపప్పులు పెట్టాడు, ఏరుశనగపప్పులు తినమని. అవి తిండో లేదు అప్పుడే ఆ జ్వరం ఎట్టపోయింది, అన్ని ఎట్టపోయింది. మళ్ళీ హుషారైంది స్వామి. మీరున్నారు కూడా? ఏం స్వామి మీరున్నారు కూడా? కూడానే వాళ్ళ మేము సొంతం మా పెదనాన్నే కదా. ఏరుశనగపప్పులు ఎప్పుడైతే తిన్నాడో ఇదంతా కంప్లీట్ అయిపోయి బాగా హుషారు లేకొచ్చేసాడు మనిషి. ఇంకేం పర్లేదు, అందుకని ఇంకేం పర్లేదు నీ పని నువ్వు చేసుకోపో అని చెప్పి పంపించేసాడు స్వామి. వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఎలాంటిది లేకుండా బ్రహ్మాండంగా మామూలు అయిపోయాడు. మళ్ళీ ఆయన సేద్యం చేసుకుంటా ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇంత కూడా పోవడం, సేద్యం కాడికి పోవడము చేయడము, నీళ్ళల్లో కపిల కాడికి పోవడము చేస్తూ వచ్చాడు. ఆయన గారికి ఒకసారి 35 ఏళ్ల వయసులో తీవ్రంగా జ్వరం వచ్చి అది ఆగకుండా చాలా రోజులు వచ్చేప్పటికీ భయపడి అందరూ డాక్టర్లను కలిశారు. అది ఉపశమించలేదు. చివరికి స్వామిని ఆశ్రయిస్తే ఆయన ఒక విచిత్రమైన పని చేశారు. అపథ్యమైన పనులు పెట్టి పచ్చి వేరుశనక్కాయలు మజ్జిగ ఈ రెంటిని పథ్యంగా ఇచ్చారు. అవి తినమన్నారు. అతను తిన్నాడు. అదే సాయిబాబా చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి అట్లాంటివి. అపథ్యమైన భోజనం ద్వారా తన అనుగ్రహంతో ఆ భక్తులను కాపాడటం అన్నమాట. అంతేకాకుండా చాలామంది చెప్పిన విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన అక్కడే పక్కనే ఉండే పెన్నా నదిలో చలపలుగా అంటారు నెల్లూరు జిల్లాలో. అంటే కొద్దిగా ఒక జానడి కంటే తక్కువ నీళ్లు ఉండే సమయంలో ఆ నీళ్ల మధ్యలో గుంట తీసి అతన్ని దాంట్లో చాలా వరకు దేహాన్ని పాతిపెట్టి అట్లాగే కొంతసేపు ఉండమన్నారట. ఉన్న తర్వాత తీసి దానివల్ల ఏం జరిగి ఉంటుందంటే ఆయన దేహంలో మళ్ళీ ఎప్పుడు జ్వరం వచ్చినా ఆచూకీ లేదు. పూర్తిగా ఆ దేహం శక్తివంతమయ్యేలాగా, జ్వరాన్ని ఎదుర్కొనే శక్తి కలిగేలాగా స్వామి అనేక కోణాల్లో ప్రేరేపించినట్టు మనకి ఇక్కడ తెలియవస్తుంది.